హలో డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ 2025 పాస్ అయిన క్యాండిడేట్స్కి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ అంటే బాస్టర్ IIITలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ 5 years డిగ్రీ కోర్సు అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్కి మీరు దీనికి అప్లై చేయొచ్చు. దీనికి లాస్ట్ డేట్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని మనం అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం. చూసారా, ఇది అఫీషియల్ వెబ్సైటు మీరు www.rgukt.ac.in అని కొడితే మీకు ఈ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అవి ఈ పేజ్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అడ్మిషన్స్ తర్వాత చూసారా, అడ్మిషన్స్ 2025 to 20 ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్ అంటే మనకి ఈ స్టేట్ స్టూడెంట్స్కి స్టేటు ప్లస్ ఈ అదర్ దాన్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. దీన్ని అప్లై చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఓపెన్ అవుతుంది. దానికి మీరు ఏం డీటెయిల్స్ ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ నేను ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసినాను. అప్లై నౌ దాన్ని ఈ ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు. మీకు కావాల్సిన ఎంక్వైరీకి ఫోన్ నెంబర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో సార్, అప్లికేషన్ సబ్మిషన్ అందు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మనకి మీ డీటెయిల్స్ అడిగింది, బ్యాక్ టు హోమ్ అని. తర్వాత షెడ్యూల్డ్ డీటెయిల్స్, సెర్చ్ డీటెయిల్స్, 10th క్లాస్ బోర్డు సెలెక్ట్, మీది ఏ బోర్డు అంటే టీజీఎస్ఎస్సీనా, ఏపీఎస్ఎస్సీనా, సిబిఎస్సీనా, ఐసిఎస్సీనా, ఎన్ఓఎస్ఆ, అదర్స్ అనేది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వెళ్దాం. తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీరు 10th క్లాస్ పాస్ అయిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏదైతే వర్కింగ్ స్టేజ్లో ఉంది, మీ కమ్యూనికేషన్ రీచ్ అవ్వడానికి మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు ఎంటర్ చేయాలి. అప్పుడు ఎంటర్ చేసినప్పుడు గెట్ డీటెయిల్స్ అనే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నేను ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఓపెన్ అవ్వలేదు, అందుకని డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది ఇక్కడ. ఓకేనా. తర్వాత మీరు ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. దీనికి డేట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇది సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ప్రింట్ చేసుకోండి. ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ ఉంది. తర్వాత అప్లికేషన్ ఫీ అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో ఫీ పే చేయవలసి వస్తుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ ఏంటో చూద్దాం. మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీకు ఒక ఐడి ఇస్తాడు. అప్లికేషన్ ఐడిని మీరు ఇందులో ఎంట్రీ చేస్తే మీకు ఫీజు ఎంత పే చేయాలని అడుగుతుంది. నాకు తెలిసి ఓసీ బీసీ వాళ్ళకి 500 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ 450 రూపీస్ అప్లికేషన్ ఫీ మీరు ఆన్లైన్లో పే చేయవలసి వస్తుంది. ఓకేనా. సో అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇందులో ఉన్నవి. కానీ ఇప్పుడు మనకు తెలియవలసింది అప్లికేషను లేటెస్ట్ న్యూస్ అని ఉంది. చూసారా, బ్యాక్ వచ్చాను. లేటెస్ట్ న్యూస్ ఏంటి, నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ అడ్మిషన్ అని ఉంది. 28th నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు కావాల్సిన, నేనేమి డౌన్లోడ్ చేయట్లేదు, మీకు కావాల్సిన దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 28 మే, అలాగే ఇష్యూ అప్లికేషన్స్ ఆన్లైన్ 31st మే, లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st జూన్. ఓకేనా. సో ఇవి డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ అప్లికేషన్ 31st స్టార్ట్ అవుతుంది, మే నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st జూన్. తర్వాత లాస్ట్ డేట్స్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద 4-star స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటే పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ క్యాండిడేట్స్ స్పెషల్ కేటగిరీస్ అంటాం. ఆ క్యాండిడేట్స్కి లాస్ట్ డేట్ వచ్చి 25th జూన్. సో అదర్ దాన్ దీస్ స్పెషల్ కేటగిరీస్ 21st జూన్, కానీ స్పెషల్ కేటగిరీ వరకు 25th జూన్కి లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత స్పెషల్ కేటగిరీస్ టెంటేటివ్ అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్. 4th జూలైకి మీకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. మీకు మెయిల్ చేస్తారు లేదా మీకు మెసేజ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో కూడా లిస్ట్ను అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. 4th జూలైని. phase 1 కౌన్సిలింగ్ వచ్చి 7th జూలై. సో కౌన్సిలింగ్ కూడా ఉంటుంది దీనికి. phase 1 కౌన్సిలింగ్ నాకు తెలిసి మెరిట్ బేసెస్ మీదే కౌన్సిలింగ్ జరుగుతుంది, మెరిట్ బేసెస్ మీద అడ్మిషన్ జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ కౌన్సిలింగ్కి మీరు అటెండ్ కావాల్సి వస్తుంది. ఎవరైతే
ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్లో ఉన్నారు. ఓకేనా, ఈ డీటెయిల్స్ ఇవేనండి. మీరు అప్లికేషను అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21st జూన్ ఫర్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి 25th జూన్. ఓకేనా, సో మిస్ చేసుకోకండి ఆపర్చునిటీస్. మంచిగా 5 years మీకు IIITలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. బాసరా క్యాంపస్లో వచ్చేసరికి 1500 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మహబూబ్ నగర్ బ్రాంచ్లో వచ్చేసరికి నాకు తెలుసు 180 సీట్స్ ఉన్నాయి. కంపల్సరీ మీరు అప్లై చేయండి గైస్, ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావస్తే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు కదా, హెల్ప్ డెస్క్ నెంబర్స్, ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. సో ఇది ఈ వీడియోలో నేను బ్రీఫ్గా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్.